బయారం మండల హెడ్‌క్వార్టర్‌లో మరి బయారంతో పాటు ఉన్నటువంటి ఏజెన్సీ మండలాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి నియోజకవర్గం చేయాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతోటి మరి గత 3-4 నెలల నుండి జర్నలిస్టు మిత్రులు, ఇతర ఈ మండల ప్రయోజనాలు కోరుకునే మిత్రులందరూ కూడా కలిసి కమిటీగా ఏర్పడి వారు ఈ రోజు వరకు రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ దీనికి ఒక రూపాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉంటే బాగుంటుంది, మాకున్నటువంటి బలానికి రాజకీయ పార్టీల బలం కూడా చేకూరినట్లయితే దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతామనే ఉద్దేశంతో మరి అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఆహ్వానించి మొన్న కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం లెక్క పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో మాట్లాడదామని అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములు చేసినందుకు మరి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల మిత్రులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న అనేక విషయాలు కూడా మనం చర్చించినాం. ఏజెన్సీ ప్రాంతాన్ని నియోజకవర్గంగా చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉండేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, నియోజకవర్గం ఏర్పడితే జరిగే లాభం ఏంటి అనే విషయాల మీద సుదీర్ఘంగా చర్చించడం కూడా జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీలో మనకు రాజకీయంగా ఉన్న ఇతర కార్యక్రమాలు వైరుధ్యాలు వేరున్నప్పటికీ ఇది ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రధాన ఎజెండాగా ఈ ప్రాంత ప్రజలకు లాభం చేకూరే అంశంగా తీసుకొని గతంలో కూడా మనం అనేక సందర్భాలలో ఈ విధంగా జేఏసీ ఏర్పడి మనం నడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీన్ని కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళి మనం ఏదైతే కోరుకుంటున్నామో మన ప్రాంత అభివృద్ధి కోసం మన మనసులో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ఉన్నటువంటి ప్రతినిధులకు కూడా తీసుకుపోయి ఏ విధంగానైతే మనం ఈ నియోజకవర్గం చేయాలని అనుకుంటున్నామో మరి మన ప్రాంతంలో ఉండేటువంటి ఓటర్ సంఖ్య కానీ లేక జనాభా ప్రతిపాదికన కానీ ఉన్న 4 మండలాలకు సంబంధించిన మొత్తం డేటా తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోటి, స్థానిక ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి, ఇతర నాయకులతోటి మనం సంప్రదింపులు చేసుకొని ఇతర రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ జిల్లా రాష్ట్ర కమిటీల యొక్క సహకారం కూడా తీసుకున్నట్లయితే మనం అనుకునే ఏదైతే అంశం ఉందో ఈ నియోజకవర్గాన్ని చేయాలనేది మనకి ఇంకా సులభతరం అవుతుంది. సరే, మన వాదన మన యొక్క ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచినాక ప్రభుత్వ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళు ఏ ప్రతిపాదికన దీన్ని తీసుకోబోతున్నారో మరి ఒకసారి మనం వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత మరి సాధ్యాసాధ్యాలు ఎట్లున్నప్పటికీ మనం కోరుకునేటువంటి బయారాన్ని నియోజకవర్గం చేయాలి, లేదా ఈ 4 మండలాలలో ఏ మండలాన్ని నియోజకవర్గం చేసినా కూడా అభ్యంతరం లేదనే అంశంలో మరి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి మరి మిగతా మండలాలు ఉన్న రాజకీయ పార్టీల వాళ్ళను కూడా మనం త్వరలోనే ఒక డేట్ అనుకొని మరి వాళ్ళను కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని దీనికి ఒక కార్యరూపం తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సంబంధించి మా పార్టీ తరఫున మీకు జర్నలిస్టు జేఏసీకి కానీ ఇప్పుడు ఈ రాజకీయంగా మనం ఏర్పడబోయే జేఏసీకి కానీ మళ్ళీ రాజకీయంగా జేఏసీ ఏర్పడితే జర్నలిస్టుల జేఏసీ వేరు, రాజకీయ జేఏసీ వేరు కాకుండా మీరే ముందుండి ఎందుకంటే దానికి మంచో చెడో ఈ 3-4 నుంచి కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ మీరు నడిపించారు కాబట్టి మీరే ముందుండండి. మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడికి ఏ విధంగా కార్యక్రమం తీసుకుందాం అనుకున్నా కూడా మనం అందరం కూడా సమిష్టిగా కూర్చొని నిర్ణయం తీసుకొని మనం ముందుకు పోవడానికి, నేను మీ వెంట నడవడానికి, మా జిల్లా కమిటీని ఒప్పేయడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను మా జిల్లా కమిటీ వైపు నుంచి కూడా జిల్లా కమిటీని కూడా ఒప్పించి మనం తీసుకునేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది దిగ్విజయం కావడంలో నేను పూర్తి స్థాయిగా మీకు సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.